మల్కాజ్గిరిలో బీజేపీ కాంగ్రెస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్కాజ్గిరికి చేసిందేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి కాగానే కొడంగల్ కు 3,000 కోట్లు ప్రకటించిన రేవంత్ మల్కాజ్గిరికి నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అటు హుజురాబాద్ లో చెల్లని రూపాయి మల్కాజ్గిరిలో చెల్లుతుందా అని ప్రశ్నించారు. నాన్ లోకల్ ఈటెల రాజేందర్ కు ఆదరించే పరిస్థితి లేదంటున్న రాగిడి లక్ష్మారెడ్డితో మా బ్యూరో చీఫ్ నరేందర్ ఫేస్ టు ఫేస్. భవన్లో మల్కాజ్గిరికి సంబంధించినటువంటి లోక్సభ నియోజకవర్గ కార్యకర్తలు ముఖ్య నేతల సమావేశం జరిగింది. దీనికి ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో సిట్టింగ్ ఎమ్మెల్యే అందరూ కూడా హాజరయ్యారు. మొదటిసారిగా రాగిడి లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరవుతూ మొత్తానికి దిశానిర్దేశం కూడా కేటీఆర్ తీసినటువంటి సందర్భం. దీనికి ఆయన ముందున్నటువంటి లక్ష్యాలు ఏంటి, గెలవడానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటి అనే అంశాలు కూడా లక్ష్మారెడ్డి గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎట్లా ఉంది మల్కాజ్గిరి? చాలా దేశంలోనే పెద్ద నియోజకవర్గం, మీకు ఏమనిపిస్తుంది ఈ నియోజకవర్గం తిరుగుతుంటే? మల్కాజ్గిరి ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తారు. చాలా తెలుగుమంతులు ఈ ఎలక్షన్లలో డెవలప్మెంట్ ఎవరైతే చేసిరో మల్కాజ్గిరి పార్లమెంట్ వాళ్ళకే ఓటేస్తారు. ఎందుకంటే మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్ర డెవలప్మెంటే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ డెవలప్మెంట్లో మరి కేటీఆర్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి గ్రేటర్ హైదరాబాద్ని దేశంలోనే చెప్పుకునే విధంగా డెవలప్ చేశారు. అన్ని రంగాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, ఐటీ ఉద్యోగాలు అనుకోండి, ఫ్లైఓవర్సే అనుకోండి, పేదవాళ్ళు ఉన్న స్లమ్ములలో ఎక్కడ స్లమ్స్ ఉంటే, ఎక్కడ ప్రజలుంటే బస్తీ దవాఖాన లాంటి హరీష్ రావు గారు తీసుకొచ్చాయనుకోండి. ఇలాంటి చెప్పుకుంటూ పోతే ప్రజలకు, పేద ప్రజల గురించి వారికి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ చేయడానికి మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసింది కాబట్టి ప్రజలు తప్పకుండా ఆశీర్వదిస్తారు. బీఆర్ఎస్ నుంచి మీరు నిలబడుతుంటే అటు నుంచి కాంగ్రెస్ నుంచి ఇప్పటికే 3 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసినటువంటి ఆమె కావచ్చు, అటు ఈటెల రాజేందర్ ఇప్పటికే 6-7 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. ఆయన ఈసారి అక్కడ నిలబడుతున్నటువంటి పరిస్థితి. మీకు ఏమనిపిస్తుంది? ఈటెల రాజేందర్లు తెలంగాణ ఉద్యమకారుడిగా నేను నాకే ఓటేయమని ఆయన చెప్తున్నాడు, మేడం కూడా చెప్తుంది. మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? ఈటెల రాజేందర్ గారు 5-6 సార్ల ఎమ్మెల్యే అయినా, ఎంత పెద్ద లీడర్ అయినా, ఎంత ప్రజలతోటున్నా ఆయన హుజురాబాద్లో ఉన్నాడు. హుజురాబాద్లో ఉండొచ్చు, హుజురాబాద్లో మంత్రి కావచ్చు, హుజురాబాద్లో పెద్ద లీడర్ కావచ్చు. కానీ హుజురాబాద్కు మల్కాజ్గిరికి అసలు ఏంది సంబంధం? ఆయన మల్కాజ్గిరిలో ఏదన్నా ఇప్పుడు ఇల్లు కట్టుకున్నా ఇక్కడే వస్తా అంటే ఇక్కడొక కాలు అక్కడ ఒక కాలు పెడతావా? అక్కడ చెల్లని పైసా వీడటే చెల్తావు నువ్వు. నీకు సంబంధం ఏముంది మల్కాజ్గిరితోటి? నువ్వు మల్కాజ్గిరి ప్రజలతోటి ఏమన్నా ఉన్నావా? ఇప్పుడు వచ్చి నేను కూడా ఉద్యమం చేసినా, మరి ఉద్యమం చేసినావు, మరి ఉద్యమ పార్టీలో ఉన్నావా? ఉద్యమం చేసినావు, ఉద్యమ పార్టీలో లేవు. సరే, నీ పరిస్థితులను బట్టి నువ్వు వేరే పార్టీలోకి వెళ్ళిపోయినావు. నీ ఏరియాలో నువ్వు చూసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు వచ్చి ఎంపీ నిలబడి ఈడ సక్సెస్ అయ్యి మరి పిసిసి అధ్యక్షుడు అయిపోయి ఇవాళ ముఖ్యమంత్రి అయిందని చెప్పి నువ్వు కూడా నేను కూడా ఆ లెవెల్లో పోవాలనే లెవెల్లో వస్తే ప్రజలు గుర్తిస్తారు. ప్రజలు ఎందుకు గుర్తిస్తారంటే రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించి ఎంపీ చేస్తే మరి ఏ ఒక్క రోజన్నా మరి మల్కాజ్గిరి ప్రజలను చూసిండా? ఏ ఒక్క కాన్స్టిట్యూన్సీ కానీ వచ్చిండా? ఏ ఒక్క కాన్స్టిట్యూన్సీ పనన్నా చేసిండా? ఏం అభివృద్ధి చేసిండు? మరి నువ్వు వస్తావు, నువ్వు అభివృద్ధి చేస్తావు అని చెప్పి ప్రజలు ఎందుకు అనుకుంటారు? అది చాలా తప్పు. కుక్కను చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఇది కరెక్ట్ కాదు. ఇవన్నీ అనుకునే వాళ్ళు అనుకుంటారు. మీరు అతి త్వరలో చూస్తారు ఎలక్షన్లలో. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, 3 నెలలు దాటింది. ఇక్కడ మొత్తం కూడా మేము గెలిస్తే ఖచ్చితంగా జాయింట్ గా అటు రాష్ట్ర ప్రభుత్వం, అటు ఎమ్మెల్యేల ద్వారా, అటు ఎంపీ ద్వారా ఫండ్స్ నుంచి తీసుకొచ్చి మొత్తం మల్కాజ్గిరిని డెవలప్ చేయొచ్చు అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దాన్ని ఎట్లా సాధ్యం కదా? ఎట్లా మరి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిండు, సరే ఏదైనా డెవలప్మెంట్ చేస్తారంటే ప్రజలు ఏమైనా నమ్ముతారేమో కొంతవరకు. మరి కన్నతల్లి లాంటి మల్కాజ్గిరి నీకు రాజకీయ జన్మనిచ్చింది. అలాంటి మల్కాజ్గిరిని ఈ రోజున పక్కకు పెట్టి కొడంగల్కు నువ్వు గెలవంగానే ముఖ్యమంత్రి కాగానే మీరు 3,500
కోట్లు ఇచ్చారు కొడంగల్కి. మరి కన్నతల్లి లాంటి మల్కాజ్గిరికి మీరేమి ఇవ్వలేదు. ఇప్పుడు చేస్తాంటుగా నీకు ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి అయ్యాను, నాది ఖచ్చితంగా దాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటానంటున్నాను. రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు చేస్తే నమ్మేవాళ్ళు. సరే, కొడంగల్లో ఏదైతే మీరు 3,500 కోట్లు ఏదైతే ఇచ్చిరో అప్పుడే ఇక్కడ కూడా ఇస్తే మిమ్మల్ని నమ్మేవాళ్ళు. ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉండరు. ఎలక్షన్ గురించి ఇంతకుముందు కూడా వచ్చిండు, ఏదేదో చెప్పిండు, ప్రశ్నించే గొంతు అన్నాడు, ప్రశ్నిస్తా అన్నాడు. అసలు గొంతే సన్నగా వేసుకున్నాడు, అసలు ప్రశ్నించాలని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ప్రజలంతా నమ్మే పరిస్థితుల్లో ఉండరు. అంటే ఇక్కడ ఒకటి, గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గెలిచారు. ఇప్పుడు అట్లాంటి రిపీట్ అవుతుందా? అంటే బీజేపీకి వైపు లేదంటే కాంగ్రెస్ వైపు ఓట్లేసే పరిస్థితి ఉంటుందా? మీ ఎమ్మెల్యేల సపోర్ట్ అంతా మీకు పూర్తి స్థాయిలో ఉన్నట్టేనా ఉంటుందా? మా ఎమ్మెల్యేలందరూ కూడా మల్కాజ్గిరి పార్లమెంట్లో 7 సెగ్మెంట్లలో, అసెంబ్లీ సెగ్మెంట్లలో 7 కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. అదే కాకుండా 3,55,000 ఓట్లు మెజార్టీ వచ్చింది. అలాంటి మెజార్టీని ఈ రోజున ఏదో చిన్న చిన్న మాటలు మాట్లాడుకోను, ఏదో చీప్ టిక్స్ తోటి మాట్లాడుకోను, ఏదో చిన్న లీకులు ఇచ్చో ఇది ప్రజలు మభ్యపెడుతున్నారు తప్ప ఏ ఎమ్మెల్యేలు పోరు. అందరు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్లోనే ఉంటారు. అందరు ఎమ్మెల్యేలు కూడా నాకు సపోర్ట్ చేస్తారు. నన్ను అత్యధిక మెజార్టీ తోటి, ఇంతకుముందు 3,55,000 వస్తే ఇంకో 1000 మెజార్టీ ఎక్కువతోటి గెలిపిస్తారని చెప్పి నేను నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాల్లో అభివృద్ధి చేస్తానని, కనుక బీఆర్ఎస్ కు ఓటు వేయాలని కూడా రాగిడి లక్ష్మారెడ్డి చెప్తున్నట్టు. కెమెరా పర్సన్ కృష్ణతో నరేందర్, జీ తెలుగు న్యూస్, తెలంగాణ భవన్.